సీఎం రేవంత్ ఇలాకాలో బీఆర్ఎస్ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థులు మద్దతుదారులు విజయదూదుంబి మోగించారు. నాగర్ కర్నూలు జిల్లా వంగూరు మండలం స్థానిక ఎన్నికల్లో సత్తా చాటారు. వంగూరు గ్రామంలో యాదయ్య, డిండి చింతపల్లిలో రామ్ భీష్మ, ఉల్పరలో కృష్ణ, గాజరలో శ్రీపతిరావు, జాజలలో సైదులు భారీ మెజారిటీతో గెలిచారు. నిజామాబాద్ గ్రామంలో లక్ష్మమ్మ, రాజిరెడ్డి, చాకలి గుడిసెలు గ్రామంలో శ్రీశైలం, పొలకంపల్లి అంకు నారమ్మ, వెలమలిపల్లిలో రామస్వామి, సర్వారెడ్డిపల్లిలో తండా జీవన్ సర్పంచ్లుగా ఎన్నికయ్యారు. సీఎం రేవంత్ ఇలాకాలో బీఆర్ఎస్ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థులు మద్దతుదారులు విజయ దూదింబి మోగించారు. నాగర్ కర్నూలు జిల్లా వంగూరు మండలం స్థానిక ఎన్నికల్లో సత్తా చాటారు. వంగూరు గ్రామంలో యాదయ్య, డిండి చింతపల్లిలో రామ్ భీష్మ, ఉల్పరలో కృష్ణ, గాజర్లో శ్రీపతిరావు, జాజాలలో సైదులు భారీ మెజారిటీతో గెలిచారు. నిజామాబాద్ గ్రామంలో లక్ష్మమ్మ, రాజిరెడ్డి, చాకలి గుడిసెలు గ్రామంలో శ్రీశైలం, పొలకంపల్లిలో అంకునారమ్మ, వెలమలిపల్లిలో రామస్వామి, సర్వారెడ్డిపల్లిలో తాండా జీవన్ సర్పంచులుగా ఎన్నికయ్యారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శేఖరాచారి అందిస్తారు. శేఖరాచారి, చెప్పండి, సీఎం రేవంత్ ఇలాకాలో బీఆర్ఎస్ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థులు భారీ మెజారిటీతో గెలిచారు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శేఖరాచారి అందిస్తారు. శేఖరాచారి, సీఎం రేవంత్ రెడ్డి సొంత మండలమైనటువంటి నాగర్ కర్నూలు జిల్లాలోని వంగూరు మండలంలో బీఆర్ఎస్ అభ్యర్థులు విజయకేతనం ఎగురవేసినటువంటి పరిస్థితి కనిపించింది. అయితే బీఆర్ఎస్ అభ్యర్థులతో పాటు బీఆర్ఎస్ మద్దతుదారులు కూడా వంగూరు మండలంలో దాదాపుగా సుమారుగా 11 మంది బీఆర్ఎస్ అభ్యర్థులతో పాటు బీఆర్ఎస్ మద్దతు తెలిపినటువంటి అభ్యర్థులు కూడా విజయకేతనం ఎగురవేసినటువంటి పరిస్థితి కనిపించింది. ఒకవైపు గతంలోనే కొన్ని ఇనామస్ చేయాలని చూసినప్పటికీ కూడా కేవలం ఒక్కటి మాత్రమే వంగూరు మండలంలో ఇనామస్, అంటే సీఎం రేవంత్ రెడ్డి సొంత గ్రామైనటువంటి కొండారెడ్డిపల్లి మాత్రమే ఇనామస్ అయింది. మిగతా అన్ని చోట్ల కూడా ఎన్నికలు జరిగాయి ఈ రోజు ఫస్ట్ ఫేజ్ లో. అయితే దాంట్లో 11 గ్రామాలు బీఆర్ఎస్ అభ్యర్థులతో పాటు బీఆర్ఎస్ మద్దతుదారులు కూడా గెలిచినటువంటి పరిస్థితి కనిపించింది. వంగూరు మండల కేంద్రంలో కూడా బీఆర్ఎస్ మద్దతు ఇచ్చినటువంటి అభ్యర్థి విజయకేతనం ఎగురవేసినటువంటి పరిస్థితి కనిపించింది. ఇది ఒకటే కాకుండా, ఈ మండలమే కాకుండా నాగర్ కర్నూలు జిల్లాలో కల్వకుర్తి మండలం, తాడూరు మండలం, వీటిలో కూడా
మెజారిటీగా బీఆర్ఎస్ అభ్యర్థులు విజయకేతనం ఎగురవేసినటువంటి పరిస్థితి కనిపించింది. దాంట్లో కూడా గెలిచే అవకాశాలు కూడా కనిపిస్తా ఉన్నాయి. మొత్తంగా చూసినట్టయితే సీఎం రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటి ఏదైతే సొంత జిల్లా ఉందో, సొంత మండలం ఉందో, మెజారిటీకి సంబంధించినటువంటి బీఆర్ఎస్ అభ్యర్థులే విజయకేతనం ఎగరడంతో బీఆర్ఎస్ తో ఒక కొత్త జోష్ వచ్చిందని చెప్పవచ్చు. బీఆర్ఎస్ అభ్యర్థులంతా కూడా అంటే డబ్బులు ప్రలోభాలకు కాంగ్రెస్ నాయకులంతా కూడా ప్రలోభాలకు గురి చేసినప్పటికీ వాళ్ళు నిజం తెలుసుకొని ఎవరైతే ఓటర్లు ఉన్నారో వాళ్ళంతా కూడా బీఆర్ఎస్ వైపే మొగ్గు చూపినటువంటి పరిస్థితి కనిపించింది. ఇంకా అధికారంలో ఉంటుందని తెలిసినప్పటికీ కూడా ఇప్పటికే 2 సంవత్సరాలకి విరక్తి వచ్చినటువంటి ఓటర్లు ప్రజలంతా కూడా బీఆర్ఎస్ పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థుల వైపు మొగ్గు చూపినట్టుగా మనకు స్పష్టంగా అర్థమవుతుంది. అంటే ఒకవైపు ప్రచారాలు చేసుకోవాలంటేనే భయభ్రాంతులకు బీఆర్ఎస్ వాళ్ళను గురి చేసినటువంటి పరిస్థితి కనిపించింది. అధికారులను అడ్డు పెట్టుకుని ఇటు పోలీసు వ్యవస్థను అడ్డు పెట్టుకుని కూడా పూర్తి స్థాయిలో ఒక దశలో ఎవరైతే పోటీలో ఉన్నారో బీఆర్ఎస్ తరఫున అభ్యర్థులను వాళ్ళను విత్డ్రా చేయించే విధంగా వాళ్ళ పైన ఒత్తిడి కూడా తీసుకొచ్చినటువంటి పరిస్థితి కనిపించింది. మీరు గెలిచినా ఏం లాభం ఉండదు, అధికార పార్టీలో మీరు లేరు అని చెప్పేసి అధికార పార్టీ వాళ్ళకు ఓట్లు వేసినా కానీ ఏముండదని చెప్పేసి గ్రామాల్లో విచ్చలవిడిగా మద్యం, డబ్బులు అవన్నీ కూడా ప్రలోభాలకు గురి చేసి బెదిరింపులకు కూడా పాల్పడినటువంటి పరిస్థితి కనిపించింది. అయినప్పటికీ కూడా ఒక్కబోని ధైర్యంతో బీఆర్ఎస్ నాయకులు బరిలో నిలిచారు. బీఆర్ఎస్ మద్దతుతో బరిలో నిలిచినటువంటి వాళ్ళకి ప్రజలు తర్వాత ఓటర్లు కూడా ఏమాత్రం జంకకుండా వాళ్ళకు లోపల ఉన్నటువంటి ఉద్దేశాన్ని వాళ్ళకు ఏదైతే బీఆర్ఎస్ తోనే అభివృద్ధి సాధ్యం అని చెప్పేసి ఆ దశలో కూడా ఓట్లు వేసినటువంటి పరిస్థితి ఇక్కడ అయితే కనిపించింది. మొత్తానికి సీఎం రేవంత్ రెడ్డి సొంత మండలం వంగూరులో 11 గ్రామ పంచాయతీలకు బీఆర్ఎస్ అభ్యర్థులు, బీఆర్ఎస్ మద్దతు పలికినటువంటి అభ్యర్థులు గెలవడంపై మండలంతో పాటు నాగర్ కర్నూలు జిల్లా వ్యాప్తంగా కూడా చాలా మంది కూడా బీఆర్ఎస్ అభ్యర్థులు ఇంకా అంటే ఇప్పటికే చాలా మంది గెలుపు నిర్ణయం జరిగింది. మరి కొంతమంది రిజల్ట్ కూడా రావాల్సి ఉంది. ఏదేమైనప్పటికీ బీఆర్ఎస్ పూర్తిగా అంటే పూర్తి స్థాయిలో విజయకేతనం ఎగురేస్తుండడంతో ప్రజలంతా కూడా చాలా మంది బీఆర్ఎస్ సంబంధించిన పార్టీ నేతలు కావచ్చు, కార్యకర్తలు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ప్రత్యూష. రైట్ శేఖరాచారి, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.